ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యుడిషియల్ సిస్టమ్, మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ నాకు అనిపిస్తుంది కళ్యాణ్ గారు, రేప్ విషయంలో చాలా స్లో ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో జరిగిన 2012 కేసు అదే 7-8 సంవత్సరాల తర్వాత 2020లో దాని జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళని ఉరి తీయాలనో ఏదో. అంటే అంత ఎక్స్టెంట్లో జరిగితేనే 8 ఏళ్ళు పట్టింది. నార్మల్ మనుషులకి అసలు మీడియా వైపు రాని, మీడియా కవర్ చేయని కేసులో వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంత టైం పడుతుంది? 8 సంవత్సరాలు ఒక కేసు, అది కూడా ఇంత నేషనల్ లెవెల్ ఇష్యూ ఉన్న కేసు. ఇప్పుడు ఇది భారతదేశంలో జనాభాను చూసుకుంటే అండి, ప్రపంచంలోనే రెండవ స్థానం, మొదటి స్థానం. ఇప్పుడు చైనాతో పోటీ పడుతున్నాం మనం. అంతమంది జనాల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, కోర్టులు తక్కువ, జడ్జెస్ తక్కువ, సో వర్క్ లోడ్ ఎక్కువ. ఒక్కొక్క జడ్జి గారు 300 కేసులు రాత్రికి 10 గంటల వరకు చేయాలి అంటే కొంతమంది చాలా కష్టం అన్నమాట. నెంబర్ ఆఫ్ కేసెస్ ప్లస్ మన రాజ్యాంగంలో కానివ్వండి, మన చట్ట వ్యవస్థలో కానివ్వండి, న్యాయ వ్యవస్థలో కానీ ఉన్న మెయిన్ మనం బిలీవ్ చేసేది ఏంటంటే, ఒక 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా, తప్పు చేసినోడు తప్పించుకున్నా పర్లా, ఒక అమాయకుడికి మాత్రం శిక్ష పడకూడదు, అంతే. ఇన్స్టాంట్ జస్టిస్ అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదండి. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తా, కొద్ది టైం తీసుకుంటుంది. ఇప్పుడు 3 వ్యక్తులు పోతున్నారండి, కారులో మందు అవుతున్నారు వాళ్ళు. ఒక అమ్మాయి రాత్రిపూట రోడ్డు మీద నిలబడి ఉంది, డ్రాప్ చేయండి ఒక్కదాన్ని ఉన్నా అన్నారు. 3 ఎక్కించుకున్నారు. వాష్రూమ్కి వెళ్ళాలి అంది, పక్కనే ఫామ్ హౌస్ ఉంది, వెళ్ళారు. ఆ అమ్మాయి మీద రేప్ అయింది, ఆ అమ్మాయి చనిపోయింది. వెంటనే వాళ్ళ 3 తీసుకొని వచ్చి కాల్చిపారేయాలి, వాళ్ళ 3 ముందు చంపేయాలి అనేది జనాల్లో ఒక భావోద్వేగం వచ్చేస్తుంది. ఎందుకు అంటే ప్రేమ ఫస్ట్ వాళ్ళ 3 తీసుకెళ్లారు, ఫామ్ హౌస్లో ఉంది, చనిపోయింది అమ్మాయి, రేప్ అయింది, మర్డర్ జరిగింది. వాళ్ళు 3 చేసి ఉంటారు అనేది అజంప్షన్. కాబట్టి వాళ్ళు 3 చంపేయాలి. అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు. పక్క రూమ్లో వాళ్ళు గంజాయి తాగుతూ ఒక 5 మంది వచ్చి వీళ్ళని కొట్టి అమ్మాయిని చంపేసేయచ్చు రేప్ చేసి. అదంతా బయటికి రాదు. 5 మంది ఉన్న సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. మనం వీళ్ళని కాల్ చేస్తే సాటిస్ఫై అయిపోతాం, వాళ్ళు తప్పించుకుంటారు కదా. వీళ్ళు నేరస్తులు కాదు, లేదు అనుకుందాం, వీళ్ళు 3 ఉన్నారు అనుకుందాం. వీళ్ళలో ఒకడు వద్దంటే వద్దంటున్నాడు, వద్దురా మనకు అమ్మ చెల్లెళ్ళు ఉన్నారా, ఇట్లా చెయ్యొద్దురా అంటున్నారు. మిగతా 2 ఇళ్ళ ఒకడు పట్టుకున్నాడు, వీడిని కూడా కట్టేశారు, వాళ్ళిద్దరే రేప్ చేశారు. కానీ 3 తీసుకెళ్లారు కాబట్టి 3ని చంపేయడం కరెక్టా? వీటన్నీ తేల్చడానికి టైం పడుతుంది. లేదు, అందులో మన పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఎట్లా వాడిని బయటికి తీయాలి, మావాడు అట్టోడు కాదన్న భావన నాకుంటుంది కదా. ఇవన్నీ ఆలోచిస్తామన్నమాట మన సిస్టంలో. వాడు నిజంగా నేరం చేసిన వాళ్ళు 3 తప్పించుకున్న పర్లా, అమాయకుడు ఒక్కడు కూడా శిక్షించబడకూడదు, వ్యవస్థ మీద నమ్మకం పోద్ది అనే దాని మీద మనం పనిచేయడం వల్ల లేట్. కొన్ని కంట్రీస్ ఉన్నాయి, మన ఈ సౌదీ ఇటువైపు స్పాట్లో జస్టిస్ వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళ సిస్టమ్ వేరే. భయం మీరన్నట్లు దాన్ని లూప్ హోల్ అంటే మీద ఒక లూప్ హోల్ కాదా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోరా, ఛాన్స్ ఉందండి, అవకాశం ఉంది. నేను కొడితే ఆ కేసు ఎప్పటికి రా తేలేది, ఈ డైలాగులు వింటుంటాం మనం గొడవ పడేటప్పుడు. సో మన సిస్టమ్ స్లో ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఈ నేషనల్ లెవెల్ ఇష్యూ ఎట్లా అయింది అంటే, ఇంకా చిన్న చితక కేసులు అది పరిశీలించి వాళ్ళు అసలు ఇదంతా నిజంగా 3లో ఒకటి చేశాడా, లేదా పక్క రూమ్లో ఎవరైనా ఉన్నారా, అప్పటికప్పుడు తేలదండి అది. మనం కూడా ఇక్కడ కొన్ని ఎన్కౌంటర్లు చూసాం. అంటే మానసికంగా అంటే సంతోషం అనిపించింది, నాకు కూడా అనిపించింది, నిజంగా వీళ్ళు చేస్తుంటే పోలీసులు చేసింది కరెక్టే అనేది. కానీ అది నిజాలు తేలాలి అంటే ఇన్స్టాంట్ జస్టిస్ కొన్నిసార్లు నిజమవ్వచ్చు, కరెక్టే కావచ్చు, కొన్నిసార్లు తప్పు అవచ్చు. ఈ 3లో ఒక నిజంగా వద్దన్నోడు కూడా చనిపోవడం తప్పు కదా. అది ఎప్పుడు తేలుతుంది? ఆ విచారణలో కాదు, వీళ్ళ 3 కాదు ఇంకొకటి చేసింది 5 మంది అనేది వాళ్ళ టైం ఇస్తే తెలుస్తుంది. ఆ టైం లేకుండా అప్పటికప్పుడు జస్టిస్ చేయాలంటే అనర్థాలు జరుగుతాయి.